చికెన్ ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా ఖచ్చితంగా చేయాలండి. ఈ విధంగా ఏందంటే ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి బౌల్‌లో వేసి, ఆ తర్వాత సాల్ట్ వేసి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, ఒక నిమ్మదబ్బని అలా పిండేసుకోవాలి. ఓకేనా? పిండిన తర్వాత దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని అరగంట సేపు ఊరనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసి ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవి వేసి చెక్క, లవంగ, యాలుకలు కూడా అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకునేసి ఇప్పుడు దీన్ని మెత్తగా పొడిగొట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ దీన్ని పొడిగొట్టి ఈ టైప్లో వచ్చాక పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు వేసి కట్ చేసిన వాటిని ఇలా వేగనివ్వాలి. ఆ తర్వాత ఊరబెట్టిన చికెన్ని దాంట్లో వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ పొడిని దీంట్లో వేసేసి బాగా కలుపుతూ ఈ టైప్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్.